హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. చాలా మంది జాతకంలో సర్పదోషం, కాలసర్పదోషం, నాగదోషం వంటి వాటితో బాధపడుతూ ఉంటారు. వీటన్నింటికీ పరిష్కార మార్గం కోసం అన్వేషిస్తూ ఉంటారు. వీటన్నింటికీ చక్కనైనటువంటి పరిష్కార మార్గం చూపేటువంటి కార్యక్రమమే నాగసిద్ధి. ఇవాళ ప్రేక్షకుల సందేహాల్ని నివృత్తి చేయడంతో పాటు అనేక అంశాలపై అవగాహన కల్పించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తుశాస్త్ర పండితులు, సహస్ర నాగ ప్రతిష్టాపనాచార్య, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరు వెంకటేశ్వర శర్మ గారు. గురువుగారికి స్వాగతం చెప్పేద్దాం. నమస్తే గురుగారు. కార్యక్రమానికి స్వాగతం గురుగారు. గురుగారు, చక్కని శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దామా? ధ్యానం కాలాంబోధరకాంతికాంతమనిషం వీరాసనాధ్యాసితం ముద్రాం జ్ఞానమయీం దధానమపరాం హస్తాం భుజాం జానునీం సీతాం పార్శ్వగదాం సరోరుహగదాం విద్యున్నిభాం రాఘవం పశ్యంతం మకుడాంగదాదివిధకల్పోజ్వలాంగం భజే. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ధన్యవాదాలు గురుగారు. మీ అందరికీ తెలిసిందే, ప్రతిరోజు నాగసిద్ధి కార్యక్రమాన్ని చూస్తూ ఉంటారు. ఏ విశేషమైనటువంటి మాసం వస్తూ ఉన్నా కూడా ప్రతి మాసంలో జాతకపరంగా ఏమన్నా దోషాలున్నా కూడా, సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నా, ముఖ్యంగా నాగదోషం, సర్పదోషం, కాలసర్పదోషం వంటివి పట్టి పీడిస్తూ ఉన్నా వాటన్నింటికీ గురువుగారు పరిష్కార మార్గాలు చూపడమే కాదు, ప్రేక్షకులు, భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా భాగస్వామ్యులు చేస్తూ అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలకి రూపకల్పన చేయడం జరుగుతోంది. అందులో భాగంగా ప్రతి నెల కూడా సామూహిక నాగ ప్రతిష్టాపనతో పాటు అనేక హోమాది క్రతువుల్ని కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అందరినీ భాగస్వామ్యులు చేస్తూ ఉన్నారు. ఇక మొన్న 22వ తారీఖున అయిపోయింది. ఇక ఆ తర్వాత చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న, మరొక అవకాశం ఎప్పుడు అనేది. జూలై 14వ తారీఖు ఆదివారం నాడు చాలా విశేషమైనటువంటి తిథితో కూడుకున్నటువంటి పర్వదినం అండి. ఈ రోజున కూడా ఎవరైనా సర్పదోషము, కాలసర్పదోషము, నాగదోషం వంటి ఉన్నా, ఏవైనా జాతకపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నా, హోమాది వంటి క్రతువుల్లో పాల్గొనాలి అనుకున్నా, సామూహిక నాగ ప్రతిష్టాపనలో పాల్గొనాలి అనుకున్నా, మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి చక్కగా మీ గోత్ర నామాలు అనేవి ఫోన్ చేసి మీరు నమోదు చేసుకోవచ్చండి. లేదా జాతకపరంగా గురుగారితో మేము మాట్లాడాలనుకుంటున్నాం, లేదంటే ఏమన్నా ముహూర్తాలు పెట్టించాలనుకుంటున్నాము, తెలుసుకోవాలనుకుంటున్నాము అని అనుకుంటే కనుక మీకు స్క్రీన్ మీద ఒక నెంబర్ స్క్రోల్ అవుతోంది చూడండి, 9052246299. ఈ నెంబర్కి ఫస్ట్ ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే గురువుగారిని మీరు నేరుగా కలవాలంటే హైదరాబాద్లో ఇర్రమంజిల్ మెట్రో స్టేషన్కి పక్కనే ఉన్నటువంటి మహేశ్వరి ఛాంబర్స్ ఫ్లాట్ నెంబర్ 502లో గురువుగారు అక్కడ అందుబాటులో ఉంటారండి. సో అక్కడికి వెళ్ళి గురువుగారిని కలవచ్చు, లేదా ఫోన్ ద్వారా కూడా జాతకం తెలుసుకోవచ్చు. లేదా పూజల్లో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్కి కనుక మీరు సంప్రదిస్తే గోత్రనామాలు చక్కగా రిజిస్టర్ చేయించుకోవచ్చు. గురువుగారు, కాలర్స్ అయితే సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ ఒక కాల్ తీసుకొని మళ్ళీ మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు? మా పేరు రేణుక. రేణుక గారు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? ప్రొద్దుటూరు అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 1991 9వ నెల 7వ తేదీ. టైం అమ్మా? ఉదయం 5:50. ఓకే. మా హస్బెండ్ అండి. సరే అమ్మా, గురువుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా, చెప్పండి. అదే మా హస్బెండ్ స్థలము, ఇండ్లు కొనాలనుకుంటున్నాడు. అది నెరవేరుతుందా లేదా కనుక్కుంటున్నాను. ఆయన పేరేంటి? మధుసూదన్. మధుసూదన్. ఓకే. ప్రజెంట్ అనుకూలంగానే ఉందమ్మా. ఖచ్చితంగా ఈ అవకాశాలు కనపడుతున్నాయి. గట్టి ప్రయత్నం చేయండి. ఈ పాటికి ఇల్లు కొనాలి మరి మీరు. అదే వస్తాను కానీ అది వెనక్కి వెళ్తుంది. కాకపోతే నాగదోషం ఒకటి కనపడుతుంది, దానివల్ల ఏదైనా లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. గట్టి ప్రయత్నం చేయండి. ఇప్పుడు అయ్యే సమయమే. లేదు ఇంకా అడ్డంకులు వస్తున్నాయి అనుకుంటే నాగప్రతిష్ఠ చేయండి. ఎందుకంటే నాగదోషం ఉంటే ఇంటి యోగం అనేది దూరం పోతూ ఉంటుంది, దూరం అయిపోతూ ఉంటుంది. మనం కట్టాలనుకున్నా అడుగు ముందుకు పడదు, రకరకాల మెలికలు వస్తూ ఉంటాయి. ఓకేనా? అనుకున్న మీరు నాగప్రతిష్ఠ చేసి ప్రయత్నం చేస్తే మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ కడతారు ఇల్లు. అంటే ఒక ఫ్లోర్ అనుకున్న 2 ఫ్లోర్లు వేయగలుగుతారు. అందులో అనుమానం, సందేహం లేదు. పైగా ఇల్లు కట్టడమే కాదు, ఉత్తరోత్తర దాంట్లో మీకు కలిసి రావడం, ఒకటి ప్రాపర్టీ 2-3 తరాలు నిలబడటం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఎందుకంటే నాగదోషం ఉందనుకోండి, ఈ ప్రాపర్టీ అమ్ముకోవడం, నెక్స్ట్ తరానికి లేకపోవడం, ఇట్లా జరుగుతూ ఉంటాయి. ఓకేనా? ఇది చేయడం వల్ల ఉత్తరోత్తర మీకు రకరకాల సర్వశుభాలు జరుగుతాయి. ఓకే. తప్పకుండా గురుగారు. గురుగారు, ప్రతిష్ట అనేటువంటి పదం వినంగానే ఇప్పటికీ కూడా ఎంతో మంది భయపడుతూ ఉంటారు. అసలు ఏంటి ప్రతిష్టకు సామాన్యులు కూడా అర్థం తెలుసుకునేటువంటి విధంగా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతవరకు ఉంది? అంతే కదమ్మా. ఖచ్చితంగా నాగప్రతిష్ఠానాన్ని భయపడతారు.
దానికి పూజలు జరగవేమో, లేకపోతే దానికి విపరీతమైన నియమాలు ఉంటాయేమో అని భయపడుతూ ఉంటారు. సహజంగా మా బ్రాహ్మణులు కూడా చేసేవాళ్ళు తక్కువ మంది. నాగప్రతిష్ఠ చేయాలంటే కాస్త కష్టతరైనటువంటిది, రిస్క్ తీసుకోవాలి. ఎందుకంటే ఆ విగ్రహం తేవాలి, అధివాసాలు ఉంటాయి. ఒకరోజు పంచామృత అధివాసం ఉంటుంది, ఒకరోజు ధాన్యాధివాసం, ఒకరోజు శయ్యాధివాసం, ఒకరోజు పుష్పాధివాసం, ఇవన్నీ అధివాసాలు ఉంటాయి. జలాధివాసం ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ కాస్త దానికి మంత్రజపం చేయడం, తర్వాత ప్రతిష్ట హోమాలు చేయడం. మరి ఏవైతే గ్రహదోషాలు ఉన్నాయో వాటిన్నింటికి సంఖ్య పూర్తిగా హోమాలు అంటే తర్పణ సంఖ్య హోమం చేయడం, మళ్ళీ తర్వాత ప్రతిష్ట చేయడం, మళ్ళీ ఆ ప్రతిష్టలో షోడశ కళలు ఆవాహన చేయాలి. ఈ కలశంలో ఏదైతే ప్రాణప్రతిష్ఠ చేస్తామో ఆ కలశం నుంచి విగ్రహంలో షోడశ కళలు ఆవాహన చేయాలి. ఇదంతా కూడా ఉత్కృష్టమైనటువంటి ప్రక్రియ, కష్టతరమైనది. అందరికీ ఈ మంత్రాలు రావు కూడా, అంతే కదా. ప్రతిష్టా కలాపం అందరూ చేయించలేరు. ఈ వేదం చదువుకున్న వాళ్ళు కూడా నిత్యకృత్యం ప్రతిష్టా కలాపం అలవాటు ఉన్న వాళ్ళే ఇది చేయగలుగుతారు, ప్రతి వాళ్ళు చేయలేరు. కాబట్టి ఇంత రిస్క్ ఎందుకు లేని అందరూ స్టెప్ ముందుకు వేయలేరు సహజంగా. కాకపోతే ఏం చేస్తారంటే సుబ్రహ్మణ్యేశ్వరుని అభిషేకం చేయడం, లేకపోతే జపాలు చేయడం, లేకపోతే హోమాలు చేయడం, ఇట్లా రకరకాలు చేయమంటూ ఉంటారు. దానివల్ల ఫలితాలు రావు. ఎందుకు రావు అంటే దోషం బలంగా ఉన్నప్పుడు చేసేది సరిపోదు. ఇప్పుడు దోషం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే కొన్ని డిగ్రీస్లో క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు చంద్రలగ్నాదు దోషం చూడాలి, కుజదోషం ఉందనుకోండి, చంద్రలగ్నాదు కుజదోషం చూడాలి, జన్మలగ్నాదు కుజదోషం చూడాలి. అట్లాగే శుక్రలగ్నాదు కుజదోషం చూడాలి. జన్మలగ్నాదు 50% ఉంటే శుక్రలగ్నాదు 20% ఉంటుంది. అట్లాగే గోచారవశాదు మరి శుక్రలగ్నాదు 20% ఉంటుంది. ఇట్లా 100% క్యాలిక్యులేషన్ ఉంటుంది. దాంతోపాటు డిగ్రీస్ చూడాలి, ఆ నక్షత్రం ఎన్ని డిగ్రీల్లో ఉందనేది కూడా క్యాలిక్యులేట్ చేయాలి. ఈ పర్సంటేజ్ని బట్టి మరి హోమం చేయాలా, జపం చేయాలా, ప్రతిష్ట చేయాలని అర్థమవుతుంది. దోషం బలంగా ఉన్నప్పుడు మాత్రం ఫలితాలు రావు. ఎంత ప్రయత్నం చేసినా అనుకున్న పనులు సమయానికి ఏవి కావు కూడా, డిలే అయిపోతూ ఉంటాయి. ఉద్యోగం కావచ్చు, అదే వ్యాపారంలో వృద్ధి లేకపోవచ్చు, డబ్బు నిలబడకపోవడం, ఇదంతా కూడా ఈ నాగదోషాల వల్ల జరుగుతుంటుంది. సంతానం లేటు కావడం కానివ్వండి, ఇదంతా కూడా నాగదోష ప్రభావమే. ఇల్లు కట్టుకోవాలనుకుని ఉంటారు. ఇంతకుముందు ఆమె అడిగింది, నా లెక్క ప్రకారం వాళ్ళు 2 ఏళ్ల క్రితం ఇల్లు కొనాలి. అది డిలే అవుతుందంటే కారణం నాగదోషం వెనక్కి లాగుతూ ఉంటుంది మనిషిని. ఏదో అడ్డంకు రావడమో, అట్లా రకరకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సమయాన్ని డబ్బు దొరకపోవడం, కొన్న తర్వాత అప్పులు పాలైపోయి మళ్ళీ ఇల్లు. నిన్న ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి. మరి ఇదే హైదరాబాద్లో చిన్న ఫ్లాట్ కొని కొంత డబ్బులు వేసి పెద్ద ఫ్లాట్ కొన్నాడు. కొని 15 లక్షల రూపాయలు లోన్కి వెళ్ళాడు. ఇది సరిపోగా మళ్ళీ ఇంకో ఫ్లాట్ ఉంటే దాని మీద 4 లక్షల రూపాయలు, 4 రూపాయలు వడ్డీ తెచ్చాడు. ఇల్లు కట్టాడు పాపం. కట్టి అప్పులు పాలైపోయి ఒక ఫ్లాట్ అమ్మ ఇల్లు కట్టాడు. ఇంకో ఫ్లాట్ మీద 4 రూపాయలు లోన్ తెచ్చాడు. బ్యాంకులో 15 లక్షల రూపాయలు లోన్ తెచ్చాడు. మొత్తం అప్పులు పాలే కట్టలేక ఇల్లు అమ్ముకున్నాడు. ఆయనకి ఇప్పుడు 56 సంవత్సరాలు వచ్చినాయి పాపం. వచ్చి ఇట్లా జరిగింది గురువుగారు, మీ ప్రోగ్రామ్ చూసినాక మీరు చెప్పింది నాకు జరిగిందని చెప్పి నేను వచ్చాను. మరి 2 ఫ్లాట్లు ఒక ఫ్లాట్ తాకట్టు పెట్టడం, ఒక ఫ్లాట్ అమ్ముకోవడం, ఈ కట్టిన ఫ్లాట్ కూడా అమ్ముకోవడం, 2 ఫ్లోర్లు వేసాట, స్లాబ్ వేసి అమ్ముకున్నాడు పాపం. అంటే యోగం ఎట్లా ఉంటుందంటే ఎంత ప్రయత్నం చేసినా అప్పులు పాలైపోవడం, అప్పుల్లోంచి కూరుకుపోవడం, బయటికి రాలేకపోవడం, చివరికి ఉన్న ఆస్తి కూడా అమ్ముకోవడం. ఇట్లా మరి 56 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆయన జీవితంలో సంపాదించే మొత్తం పోయినట్టే కదమ్మా. ఆల్మోస్ట్ నష్టపోయినాడు పాపం. చెప్తే బాధపడ్డాడు. నాకు పైన ఆయన తీరుగా చూస్తే ఆయన గత 15 ఏళ్ళ నుంచి పరిచయం, వనస్థలిపురంలో ఉంటాడు ఆయన. గురువుగారు మేము ఎప్పుడో పరిచయం, మరి పాత స్మృతులను గుర్తు చేసుకున్నాం. మీరు అక్కడ కలిశారు, ఇక్కడ కలిశారు, గుర్తు చేసుకున్నాం. అట్లా ఇదే ముందే చేసినట్లయితే పాపం ఆయన సేఫ్గా బయటపడ్డాడు. ఇట్లా ఉంటాయి కాబట్టి ఇటువంటి దోషాలను కూడా ముందుగానే ఇటువంటి క్రియలు చేస్తే ఖచ్చితంగా సేఫ్గా హ్యాపీగా ఉండడానికి ఒక మంచి అవకాశం కనపడుతుంది. తప్పకుండా గురువుగారు. కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. అమ్మా మీ పేరు? నా పేరా? నా బాబు గురించి అడుగుదామని. బాబు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 19వ తేదీ 5వ నెల 2004. టైం అమ్మా? టైం 5 నుంచి 6 లోపల సాయంత్రం 5 నుంచి 6 లోపల. టైం పేరమ్మా బాబుది? ఆనంద్. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు మీరు? నంద్యాల జిల్లా. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే. బాబు ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో, ఏమన్నా గవర్నమెంట్ జాబ్ ఉందా లేదా అని అడుగుదాం గురుగారు. గవర్నమెంట్ జాబా? ఓకే, 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. కాదే జన్మలగ్నంలో కేతువు, సప్తమంలో రాహు, కాలసర్పదోషం ఉంది. దీనివల్ల ఏదైనా మిస్ అవ్వాలి తప్ప అవకాశాలు కనపడుతున్నాయి. 60% కనపడుతున్నాయి. మీ వాడు మంచి తెలివి వాడు, ధైర్యశాలిగా బాగా. దేనికి భయపడ్డావునా? ఇప్పుడు ఏం చదువుతున్నాడు అబ్బాయి? డిగ్రీ లాస్ట్ ఇయర్ గురుగారు. ఈ మధ్యకాలంలో కాస్త మొండిగా తయారయ్యాడా ఒక 2 ఏళ్ల నుంచి? అదేం లేదు గురుగారు, మామూలుగానే ఉంటుంది. అంటే నీకు తల్లికి అట్లా అనిపించవచ్చు, సహజంగా విన్నట్టే ఉంటాడు కానీ తను అనుకున్న పని చేస్తాడు. ఆ లక్షణం ఉందా లేదా చెప్పు.
అదైతే ఉంది. మరి నేను చెప్పేది అదే. ఆ, అంటే మన పిల్లలు మనకి అనిపిస్తుంది మంచివాడే అనిపిస్తుంది సహజంగా. ఈ దోషం ఉంటే ఏమవుతుంది, విన్నట్టే ఉంటాడు కానీ తను అనుకున్న పని చేసి కూర్చుంటాడు సైలెంట్గా. మరి ఏమన్నా చెప్పియాలా గురువు గారు? వినమ్మా, పిల్లవాడికి వినండి చెప్పిందినండి. పిల్లవాడికి కాలసర్ప దోషం ఉన్నది. రాహు మహర్దశ 2 సంవత్సరాల నుంచి ప్రారంభమైంది. ఈ రాహు మహర్దశ 18 సంవత్సరాలు ఉంటుంది. ఎప్పటిదాకా ఉందంటే 2040వ సంవత్సరం వరకు ఉంది. ఈ రాహు దశలో రకరకాల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే డెవలప్మెంట్ ఆగిపోవడం కానీ, మొండితనం మూర్ఖత్వం ఎక్కువ కావడం కానీ, కొంత రూడ్గా వెళ్ళిపోవడం కానీ, ఇవన్నీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. దీనికి ప్రధానంగా ఏంటంటే నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ చేస్తే ఈ దోషం 80% దాదాపు తొలగిపోతుంది. మిగతా 20% అనేది కొద్దిగా ఫేస్ చేయొచ్చు. ఓకేనా? ఈ పని చేయండి, బాగుంటుంది. తప్పకుండా గురుగారు కొన్ని జీవుల్ని మన చుట్టూ ఉంటే మనం చూస్తూ ఉంటాము, తెలియకుండానే హాని చేసినా కానీ అయ్యో అనుకోకుండా జరిగిపోయిందని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ పాము వరకు, సర్పం వరకు వచ్చేసరికి మన చుట్టూ తిరిగేటువంటి జీవి కూడా కాదు. ఒకవేళ దాన్ని అనుకోకుండా ఎటువంటి బాధ పెట్టినా అది మనకు తెలియకుండానో జరిగిపోతూ ఉంటుంది. మరి దైవికంగా ఈ దోషం రావడం అనేది పూర్వజన్మ కింద అనుకోవాలా, లేకపోతే ఆ దోషం అనేది భగవంతుడు ఎలా పెట్టాడు గురుగారు? అంటే ఖచ్చితంగా తెలిసి చేసినా తెలియక చేసినా అపరాధమే. మనం కొంతమంది కార్ల మీద వెళ్తే కారు కింద పడి చచ్చిపోతున్నది పాము. అది మరి చూసుకొని వెళ్ళాలి. అది కూడా కర్మే. ఏదో పూర్వజన్మలో ఏదో కర్మ రాసి పెట్టి ఉంటుంది. అది అంటే సమయానికి మనకి ఆ కర్మ ప్రభావం ఉన్నప్పుడు విధి అట్లా వచ్చేస్తుంది. దానివల్ల రకరకాల ఇబ్బందులు పడేవాళ్ళు ఉన్నారు. తరతరాలకు వెళ్తుంది, అదే బాధ అనిపిస్తుంది. కొన్ని దేవతా సర్పాలు కనుకుంటే అవి తరతరాలు 7 తరాలు అక్కడికి వెళ్తాయి. సర్పాల్లో 9 రకాల జాతులు ఉన్నాయి, 76 రకాల జాతులు ఉన్నాయి. దేవతా సర్పాలు 12 రకాల దేవతా సర్పాలు ఉన్నాయి. ఒకవేళ దేవతా సర్పాలు కనుక అపరాధం జరిగినా, తెలిసి చేసినా తెలియక చేసినా ఖచ్చితంగా అది పట్టి వెంటాడుతూనే ఉంటుంది. అది ఎవరికి వాళ్ళు చేసుకోవాలి. కొంతమంది ఏమనుకుంటారంటే వంశం మొత్తానికి ఒకళ్ళు చేస్తే సరిపోతుందా అనుకుంటుంటారు. అట్లా అది పనికిరాదు. ఎవరికైతే డెవలప్మెంట్ లేదో, ఎవరైతే ఇబ్బందులు పాలవుతున్నారో, ఎవరికైతే జీవితంలో వృద్ధి అనేది కావట్లేదో, ఎవరికి వాళ్ళు చేస్తే ఖచ్చితంగా చేసిన రోజు నుంచి స్థాయి మారిపోతుందమ్మా. ఎందుకంటే నేను ఇప్పుడు 5,000 మందికి చేయించా. 5,000 మందికి కూడా అప్పటిదాకా వాళ్ళు ఏదైతే కోరిక తీరలేదో, ఇల్లు కొనుక్కోలేని వాళ్ళు కానివ్వండి, మరి ఉద్యోగంలో డెవలప్మెంట్ లేని వాళ్ళు, సంతానం లేని వాళ్ళైతే కనీసం 100 మంది వచ్చి ఉంటారు నా దగ్గరికి. అప్పటికి 9 ఏళ్ళు 10 ఏళ్ళే సంతానం కలక్క రకరకాల మెడిసిన్స్ వాడి, డాక్టర్లు ఒక అమ్మాయికి అయితే 43 ఏళ్ళు వచ్చి ఇక నీకు మందులు కూడా పనిచేయమ్మా, ఏజ్ లిమిట్ దాటిపోయింది, నువ్వు ప్రయత్నం చేయడం కూడా వేస్ట్ ఈ సంవత్సరం అని చెప్పారు పాపం. ఆ అమ్మాయికి అయితే మొత్తం 3 ఆడపిల్లలు పెట్టారు. అట్లా రకరకాల ఫలితాలు కనపడుతున్నాయి చేయడం వల్ల. అది ముందుగా మనం సూక్ష్మంగా మనకి ఎవరికి వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం పడుతున్న ఇబ్బంది మనకు తెలిసిపోతుంది కదమ్మా. జీవితంలో వృద్ధి లేదు, డెవలప్మెంట్ లేదంటావా తెలిసిపోతుంది. ఆస్తులు నష్టపోతాం, పూర్వీకుల నుంచి మనకు రావాల్సిన ఆస్తులు రాకపోవడము, మన తరానికి వచ్చేప్పుడు ఆస్తులు కరిగిపోవడము, లేదు నేను ఇందాక చెప్పినట్టుగా ఆస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితులు రావడం, ఇవన్నీ కూడా నాగదోషాలు, కుజదోషాల వల్లే సంభవిస్తూ ఉంటాయి. పిల్లలు వృద్ధి లేకపోవడం, మరి పుత్ర సంతానం లేకపోవడం, ఇవన్నీ కూడా ఈ నాగదోషాలలో వచ్చేటువంటి దోషాలే. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరండి? లక్ష్మి గారు, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. మా కొడుకు గురించి అడుగుతున్నాం, మా బాబు గురించి. చెప్పండి అమ్మా, బాబు వివరాలు చెప్పండి. జూలై 19, 2021. 2021 కదా? 2021. టైం అమ్మా? 2001. అమ్మా తొందరగా చెప్పరా, టైం చెప్పండి. టైం ఎప్పుడు పుట్టాడు? సమయం? 7 ఎప్పుడు, రాత్రా పొద్దున్న? రాత్రికి. ఏం పేరమ్మా బాబుది? నాగరాజు. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురువు గారు. నమస్తే, చెప్పండి. బాబు బీటెక్ చదివిండు, జాబ్ రావడం లేదు. దోస్తులు బాగున్నారుగా? దోస్తులతో కొంత టైం వేస్ట్ చేస్తున్నాడు. అవునా? టైం వేస్ట్ చేస్తున్నాడు, కోచింగ్ పోతుంది కదా. సరే, పైగా బయటికి ఏది చెప్పడు. అవునా? లోపల ఉన్నది బయటికి చెప్తాడా? కరెక్ట్ చెప్పాలి, చెప్పడు. మరి నీకు కూడా తెలియదు దీన్ని బట్టి. దోస్తులు నీకు తెలియకుండా తిరుగుతుంటాడు, గుర్తుపెట్టుకో. సరే, గురుచండాల యోగం కనపడుతుంది పిల్లవాడికి. దానివల్ల కొంత సమయం వృధా అవుతుంటుంది. ఒక పని చేయమ్మా, గురువుకి రాహుకి జపహోమాలు చేయించండి. చేస్తే మంచి అభివృద్ధి వస్తుంది. ఓకేనా? ఎక్కడ చేపిస్తారు? మీరు ఎక్కడ ఉంటారు? మరి సిద్దిపేట దగ్గర విఠలాపూర్.
మీకు దగ్గరలో ఎవరైనా అయ్యగారిని చూసుకొని చదువుకున్న పండితుని చూసుకొని వాళ్ళ దగ్గర చేయించండి, ఓకేనా? ఏం హోమము? గురువుకి రాహువుకి జపహోమాలు చేయించండి. గురువుకి రావుకి. అమ్మ మీకు ఇంకా సందేహం ఉంటే గనక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి అమ్మా. ఎందుకంటే చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు కదా గురువుగారితో మాట్లాడాలని. అదేవిధంగా చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా కాల్ కలవట్లేదు అని చెప్పి బాధపడాల్సినటువంటి అవసరం అయితే లేదండి. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ 90522629 ఉంది కదా, ఆ నెంబర్కి చక్కగా అపాయింట్మెంట్ తీసుకోండి. జాతకపరంగా సందేహాలు ఉన్నా లేకపోతే గురువుగారిని డైరెక్ట్గా కలవాలన్నా అపాయింట్మెంట్ తీసుకొని చక్కగా గురువుగారిని అయితే సంప్రదించవచ్చండి. అలాగే జూలై 14వ తారీఖు ఆదివారం నాడు సామూహిక నాగ ప్రతిష్టాపన కార్యక్రమంతో పాటుగా శని హోమం, రుద్ర, మృత్యుంజయ, శూలిని దుర్గ, సుదర్శన సహిత లక్ష్మీ నృసింహ హోమాలు జరగబోతున్నాయి. జాతకపరంగా ఏమన్నా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాము, దోషాలు ఉన్నాయి, వాటికి నివృత్తి కావాల్సి ఉంది అనుకున్న సర్పదోషము, నాగదోషము, కాలసర్పదోషం వంటివి పట్టి పీడిస్తూ ఉన్న చక్కగా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి ఫోన్ చేసి మీ గోత్రనామాలు అనేవి నమోదు చేయించుకోండి. గురుగారు నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరమ్మా? నా పేరు దుర్గా మేడం. దుర్గా గారు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. మా బాబుదండి. చెప్పండి. 15 తారీఖు 7వ నెల 2001. ఓకే, 2వ నెలమ్మా. 7వ నెల. టైం అమ్మా? నైట్ 10:50. ఎక్కడ పుట్టాడమ్మా బాబు? ఇక్కడ హైదరాబాద్ అండి. పేరు? శ్రీధర్. మాట్లాడండి అమ్మా గురుగారితో. చెప్పమ్మా. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. అదే బాబు గట్టిగా చెప్పు. బాబు గురించి తెలుసుకుందామని. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నావు చెప్పు. జాబ్ గురించా? చదువు అయిపోయిందా? అయిపోయింది, డిగ్రీ చేశాడు. చదువులో బ్రేక్ ఏమైనా వచ్చిందా లేదా? ఇప్పుడు ఏం లేదు, మామూలుగా జాబ్ చేస్తున్నాడు. అదే సరే, జాతకపరంగా నాగదోషం ఉంది, పైగా రాహుతో పాటు గురుడు కలిసి ఉన్నాడు, గురుచండాల యోగం ఉంది. దీనివల్ల కొంత సమయం వృధా చేయడం, చెడు దుర్వ్యసనాలకు అలవాటు పడటం జరుగుతూ ఉంటుంది, ఓకేనా? ఆ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ నాగదోషాన్ని నాగప్రతిష్ఠ చేయించు. నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ. ఎందుకంటే ఈ దోషం 2032వ సంవత్సరం వరకు ఉంది. ఈ లోపల ఏమవుతుందంటే చెడు అలవాటు పడడం, కొంత రాంగ్ డైరెక్షన్ వెళ్ళడం జరుగుతూ ఉంటుంది, ఓకేనా? ఎందుకంటే రాహు దశలో ఖచ్చితంగా ఇబ్బంది జరుగుతుంది. ఇది చేయడం వల్ల దాని ప్రభావం తగ్గుతుంది, మంచి జీవితం అభివృద్ధిలోకి రావడానికి పిల్లవాడికి బాగా ఉపయోగపడుతుందమ్మా, ఓకేనా? ఈ నక్షత్రం ఏమొస్తుంది గురుగారు బాబుది? నక్షత్రమా? శ్రవణ నక్షత్రం, మకర రాశి అయిందమ్మా. సరే గురుగారు, చేస్తామండి. అపాయింట్మెంట్ తీసుకోవాలా? తీసుకోండి. 905222 ఇక్కడ పైన కింద స్క్రోలింగ్ నెంబర్ వస్తుంది చూడండి, పైన ఆ నెంబర్కి చేయండి. కుక్కడపల్లిలోనా గురుగారు? కుక్కడపల్లిలో చేస్తాము. అవునమ్మా, KPHB phase 4 దగ్గర గణేష్ టెంపుల్ ఉంటుంది, స్వయంభూది. ఆ టెంపుల్లో జరుగుతాయమ్మా కార్యక్రమాలు. మీరు పాల్గొనాలి, గోత్రనామాలు నమోదు చేయించుకోవాలనుకుంటే మీకు స్క్రీన్ మీద నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ నెంబర్స్ని సంప్రదించి పేరు నమోదు చేయించుకోండి, సరేనా? గురుగారు, ఇప్పుడు ఎవరిని కదిపినా ప్రతి ఇంటి నుంచి ఒకరైనా అయితే ఉద్యోగం లేకపోవడం, లేదా వివాహం జరగకపోవడం, లేదు అంటే అన్ని అర్హతలు ఉన్నా కూడా వాళ్ళు దేనికి పనికి రాకుండా ఉండటం అనేది తల్లిదండ్రుల్ని బాధ పెడుతున్నటువంటి సమస్య. లేదంటే తల్లిదండ్రులకు అనారోగ్యంతో పిల్లలు బాధపడుతున్నటువంటి సమస్య. అంటే వీటికి జాతకపరంగా ఉండే ఇబ్బందులు అని అనుకోవాలా, లేదా మన పీఠం తరపున చేసేటువంటి హోమాది క్రతువులైన కార్యక్రమాల్లో పాల్గొనటం ద్వారా వాటికి ఏమన్నా పరిష్కారం దొరకచ్చు అంటారా? ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగా జాతకంలో ఉన్నటువంటి దోషాలే మనిషిని వేధిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనిషి భూమి మీద పడ్డాడో చూడంగానే తెలిసిపోతుంది ఏ దోషం ఉంది, అది ఏ సమయంలో ఇబ్బంది పెడుతుంది, ఏ రకమైనటువంటి ఇబ్బంది కలుగుతుంది, మరి వ్యక్తిత్వం మనిషి ఎట్లా ఉంటాడు, తన బిహేవియర్ ఎట్లా ఉంటుంది, తన ప్రవర్తన ఎట్లా ఉంటుంది, ఎట్లా ప్రవర్తిస్తాడు, ఏం పని చేస్తాడో కూడా చెప్పచ్చు. ఎటువంటి ఉద్యోగం చేస్తాడు, మరి స్నేహితులతో వృధా చేస్తాడా, ఎటువంటి మనిషి మైండ్ సెట్ కూడా 100% చెప్పచ్చు. భార్య ఎటువంటి భార్య వస్తుందని కానివ్వండి, మరి భార్య వచ్చిన సంతానం ఎట్లా కలుగుతుంది అని కూడా జాతకంలో చూడంగానే చెప్పవచ్చు. మరి ఇదంతా కూడా కర్మ పూర్వజన్మ. ఇప్పుడు మనం దీంట్లో రాస్తాం కదా, జన్మపత్రిక రాసేప్పుడు జననీ జన్మసౌఖ్యానాం వర్ధనీ కుల సంపదాం పదవీ పూర్వపుణ్యానాం లిఖ్యంతే జన్మపత్రిక అంటాడు. ఇదంతా కూడా పూర్వజన్మలో చేసుకున్నటువంటి పురాకృత కర్మే ఈ రూపంలో వస్తూ ఉంటుంది. దాన్ని తొలగించుకోవడానికి ముందుగా జ్యోతిష్యం అనేది బాగా ఉపకరిస్తూ ఉంటుంది. చూడంగానే ముందు జాతకం రాయించుకోవడం, ఏ సమయంలో ఏ రకమైన ఇబ్బంది కలుగుతుంది, దానికి రెమెడీ ఏంటి, అంతే కదమ్మా. జ్యోతిష్యం అనేది పంచమ వేదం, అంటే జరగబోయేది చెప్పేది, భవిష్యత్తు చెప్పేది జ్యోతిష్యం.
దాన్ని ముందుగా కరెక్ట్గా చూసుకొని దానికి ఏం చేయాలి అనే మార్గం చూసుకొని అది చేసి కనుక ముందుకెడితే ఖచ్చితంగా 100% ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఈ యొక్క వైదికమైన కార్యక్రమాలు 100% ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇది మనం రచించింది కాదు, వేదం చెప్పినటువంటిది. ఈ క్రతువులన్నీ కూడా షోడశ కర్మల్లో ఇవన్నీ ఉన్నాయి. ఈ నవగ్రహ హోమాలు కానీ ఇవన్నీ కూడా షోడశ కర్మల్లో ఉన్నాయి. నేను రచించింది కాదు, మా నాయన రాసింది కాదు, అంతే కదమ్మా. కాబట్టి ముందుగా చూసుకొని కనుక చేస్తే ఖచ్చితంగా అది అందరికీ ఉపయోగపడుతుంది. తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ. పిల్లలకు కానీ ఇటువంటి దోషాలు ఉంటే ఆల్రెడీ తల్లిదండ్రులు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ దోషం అనేది వంశానుక్రమంగా వస్తుంది. మరి మనం ఇబ్బంది పడుతున్నప్పుడు మన పిల్లలు కూడా వచ్చే ఉంటుంది ఖచ్చితంగా. 100% ఉంటుందమ్మా. మరి పిల్లలకి ముందుగా చూసుకొని మరి ఇటువంటి ప్రతిష్టా కార్యక్రమాలు పాల్గొనడం వల్ల ఖచ్చితంగా వాళ్ళ వృద్ధి అనేది ఆ రోజు నుంచి మొత్తం టోటల్గా మారిపోతుంది. మళ్ళీ జీవితంలో వెనక్కి తిరిగి చూసే పరిస్థితి మాత్రం రాదు. ఖచ్చితంగా వృద్ధి అనేది ఉంటుంది చేయడం. తప్పకుండా. అయితే హోమాది వంటి క్రతువులైనా ప్రతిష్టాపనలైనా కొంతమందికి ఉండేటువంటి అపోహ ఏంటంటే మా కులం వాళ్ళు పాల్గొనకూడదేమో, కొంతమంది మాత్రమే చేయొచ్చేమో అని అనుకుంటారు. నిజంగానే ఇటువంటి వాటికి అర్హత అంటూ ఉంటుందండి కులాల వారీగా? అంటే అట్లా ఏముండదమ్మా. కొన్ని క్రియలు బ్రాహ్మడే చేయాలి. ఇప్పుడు స్వాహ అని ఎక్కడ హోమం చేసినా ఎవరు వేస్తారు? రాజ్యం బ్రాహ్మడే వేస్తారు. అంటే పాల్గొనే విషయంలో ఎవరైనా పాల్గొనవచ్చు, కానీ కొన్ని క్రియలు బ్రాహ్మడే చేయాలి. ఇప్పుడు గర్భాలయంలో దేవుడికి అర్చన ఉంది, ఒక అర్హత ఎవరికి? బ్రాహ్మడికి అర్హత. అన్ని కులస్తులు పోయి లోపలికి చేయడానికి అర్హత లేదు. అట్లాగే ఇప్పుడు హోమం చేస్తున్నాం అనుకోండి, నెయ్యి అనేది బ్రాహ్మడే చేయాలి. బ్రహ్మస్థానంలో అది బ్రహ్మస్థానం అన్నమాట, బ్రాహ్మడే చేయాలి. మిగతా ద్రవ్యాలు యజమాని వేయచ్చు, ఏ కులస్తులనే వేయచ్చు. తర్వాత చెరువు ఉంది, చెరువు అంటే మనం హోమానికి అన్నం వేస్తూ ఉంటాం, అది ధర్మ యజమాని భార్య వేయాలి. ఇట్లా కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలతో పాటిస్తే చేసుకునే వాళ్ళకి మంచిది, చేసేవాడికి మంచిది. ఇప్పుడు హోమం ఎందుకు చేస్తాం? యజమానికి ఏదో దోషం ఉంది, వాళ్ళకి ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు, ఇబ్బందుల నుంచి బయటపడడానికే మనం చేసే క్రియ. మరి దాంట్లో అపరాధం చేస్తే అది వాళ్ళకి మంచిది కాదు, చేసేవాడికి మంచిది కాదు, చేయించుకునేవాడికి మంచిది కాదు. ఎప్పుడైతే వేదం ఎట్లా చెప్పిందో, శాస్త్రం ఎట్లా చెప్పిందో దాన్ని కనుక మనం ధర్మబద్ధంగా ఎప్పుడైతే ఆచరిస్తామో 100% ఫలితం వస్తుంది. అది శాస్త్రం చెప్పింది. తప్పకుండా గురుగారు. ఒక ఏవి చూసి మళ్ళీ మాట్లాడుకుందాం. ఏవి ప్లీజ్. నాగశిల ప్రతిష్ఠ ఇది మహాద్భుత ప్రక్రియ. జాతక దోషాల్ని నివృత్తి చేసి ఉన్నత స్థితి వైపు నడిపించే మార్గం. ఎన్నో కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగించే దైవ కార్యం. జనన కాల నామ నక్షత్రవశాత్తు ఎన్నో ఏళ్ల నుంచి కాలసర్ప గ్రహ దోషాల నుంచి బాధపడుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపే మహత్కార్యం. జన్మకుండలి రీత్యా జీవితంపై ప్రభావం చూపించే రవి, చంద్ర, శుక్ర, గురు, బుధ, కుజ, శని అనే ఈ 7 గ్రహాలు ఎవరి జన్మకుండలిలో రాహుకేతువుల మధ్య చిక్కుకొనుంటే కాలసర్పదోషమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కుండలిలో 6 స్థానాల్లో ఏ గ్రహ సంచారం లేకపోయినట్లయితే సంపూర్ణ కాలసర్పదోషంగా పరిగణిస్తోంది. అటువంటి వారి జీవితంలో ఎదుగుదల లేక అనేక కష్టాలను ఎదుర్కొంటూ నైరాశ్యంలో ఉన్నవారికి నాగశిల ప్రతిష్టలతో శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. జాతకరీత్యా అనంత, కులిక, వాసుకి, శంఖపాల, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక, శంఖచూడ, పాతక, విషధార, శేషనాగ దోషాల్ని విశ్లేషించి వేదోక్తంగా శాస్త్రబద్ధంగా మీచే, రాహుకేతు, కుజగ్రహ, సర్పసూక్త హవనాలు చేయించి దోషాలకు బలిహరణ చేసి ఆశ్లేష బలి, నాగయంత్ర పూజలు పూర్తి చేసి ఆపై నాగశిలా ప్రతిష్టలు ఎంతో భక్తితో చేయించే పుణ్యకార్యం. ఆయుష్షు, ఆరోగ్యం, క్షేమాన్నిచ్చే నాగశిల వాయు ప్రతిష్టలు రాహుకేతువులు కలిగించే సకల దోషాల్ని నివారిస్తాయి. తద్వారా ఉన్నతమైన పరిపూర్ణమైన జీవితానికి మార్గం సుగమమవుతుంది. రాహువు పంచమంలో ఉంటే వచ్చే నాగదోషం, రాహువు వ్యయంలో ఉంటే వచ్చే బంధన దోషం, గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఉన్నప్పుడు వచ్చే కాలసర్ప యోగాలు, గురుచండాల యోగం, సర్పభయాలు, రాహుకేతు కుజ దశ జరుగుతున్నప్పుడు వచ్చే దోషాల్ని, బాధలకు ఏకైక నివృత్తి నాగశిలా ప్రతిష్ఠ. మీ జాతకపరమైన దోషాల్ని గురువుగారి ద్వారా తెలుసుకొని నాగ ప్రతిష్టతో నివృత్తి చేసుకొని ఉన్నతమైన జీవితంలో అడుగుపెట్టండి. అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా జరిగే నాగశిలా ప్రతిష్టలు శని, రాహు, కేతు, కుజ హోమాల్లో పాల్గొని అఖండ ధన, గృహప్రాప్తి, కుటుంబ శాంతిని పొందండి. వివాహ ప్రతిబంధక దోషాల నుంచి బయటపడండి. సర్వే జన సుఖినో భవంతు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. అమ్మా, ఎవరి గురించి జాతకం? మా వారి గురించి అండి.
డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ లేదమ్మా. మా వారి పేరు వెంకటకృష్ణారెడ్డి. గురుగారితో మాట్లాడండి మీరు. నమస్తే గురువు గారు. నమస్తే అమ్మా, చెప్పు. మా వారి పేరు వెంకటకృష్ణారెడ్డి గురువు గారు. డేట్ ఆఫ్ బర్త్ అయితే లేదు. ఏ వ్యాపారం చేసినా ఏం చేసినా కలిసి రావట్లేదు గురువు గారు. గత 5 సంవత్సరాల నుంచి నష్టపోయారా బాగా? గడిచిన 5 సంవత్సరాల్లో పెద్ద మొత్తంలో నష్టం పోయారా లేదా చెప్పండి. అన్నిట్లో నష్టమే గురువు గారు. ఏం పని చేస్తుంటారమ్మా? వ్యవసాయం గురువు గారు. ఓకే ఓకే, ఇంకేంటి, ఇంకేమున్నాయి సమస్యలు చెప్పు. వ్యవసాయము అన్ని ఏది చేసినా 15 సంవత్సరాల నుంచి ఏది చేసినా అన్ని చేసి ఇంకా అయిపోయి ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నాడు. పిల్లలు ఏం చదువుతున్నారు? పిల్లలు ఏం చేస్తున్నారమ్మా? పిల్లలు చదువుకుంటున్నారు గురువు గారు. ఓకే, ఒక పని చేయండి. ఎప్పుడైనా జాతకం లేదు, మా కాలం కలిసి రావట్లేదు, ఏది చేసినా అంతా కాలం ఎదురొస్తుంది, రివర్స్ ఉంటుంది, ఇబ్బందులు పడుతున్నారంటే ఖచ్చితంగా నాగదోషమో సర్పదోషమో కాలసర్పదోషమో ఇవే ఉంటాయి. 100% ఇవే ఉంటాయి, గుర్తుపెట్టుకో. ఒక పని చేయి, నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజలో ఒకసారి పాల్గొంటే ఆటోమేటిక్గా నీ నోట్లోంచి ఆ బాధ అనేది ఆ మాట రాదు మళ్ళీ ఇంకా. ఎందుకంటే నేను 5,000 మంది చేయించాను. 5,000 మంది కూడా హ్యాపీగా ఉన్నవాళ్ళు తప్ప పని కాలేదు అన్నవాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు నా సర్వీస్లో. కాబట్టి నీ బాధ పోవాలంటే ఇది ఒకసారి చేయండి అమ్మా, ఓకేనా? చేసిన రోజు నుంచి నువ్వు ఏదైతే అనుకుంటున్నావో, ఇల్లు కట్టుకోవాలన్నా, కాలం కలిసి రావట్లేదన్నా, డబ్బులు నిలబడట్లేదన్నా, లేదు ఇబ్బందులు పడుతున్నావన్నా, ఎటువంటిదైనా సరే మీరు ఏదైతే బలానా పని కావట్లేదు అనుకుంటారో అది అయి తీరుతుంది ఖచ్చితంగా. తప్పకుండా గురుగారు. అలాగే ఈసారి జూలై 14వ తారీఖు ఆదివారం నాడు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల గురించి ఒక్కసారి మీ నోట్తో తెలియజేయండి గురుగారు. జూలై 14వ తారీఖు ఆదివారం రోజున అశ్విని నక్షత్రం అయింది. అశ్విని భరణి కృత్తికా నక్షత్రాలు కూడా ఈ యొక్క అగ్ని నక్షత్రాలు, అగ్ని సంబంధమైన నక్షత్రాలు, అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు స్వామికి సంబంధించిన నక్షత్రాలు. అశ్విని భరణి కృత్తికా నక్షత్రాలు 3 కూడా సుబ్రహ్మణ్య సర్పానికి సంబంధించినటువంటి నక్షత్రాలు. ఆ రోజున తిథిద్వయం, దశమి, ఏకాదశి కూడా వచ్చింది కాబట్టి చాలా విశేషమైన దినం. ఆ రోజున మన పీఠంలో కేపీహెచ్పి కాలనీ ఫేజ్ 4 గణేష్ టెంపుల్ ఉందమ్మా. ఆ టెంపుల్లో ప్రతి మాసంలో కూడా ఇదే కార్యక్రమాలు చేపడుతున్నాం. మరి చాలామంది అడుగుతున్నారు, ప్రతి నెలా చేస్తున్నారు గురుగారు, రెండో కార్యక్రమం చేయరా అంటే, మరి అందరికీ ఉపయోగపడుతుంది. మరి ఎంతోమంది మళ్ళీ వస్తున్నారు కూడా, మరి దీనివల్ల ఎంతో లబ్ధి పొందుతున్నారు. మరి ప్రతి వాళ్ళు కూడా ఇంత పెద్ద పూజ చేయాలంటే చేయలేము. ఒక ఆశ్లేష బలి పూజ చేయాలంటే కనీసం 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. మరి సామాన్యులు, మరి ఇబ్బంది పడుతున్న వాళ్ళు మరి అంత కార్యక్రమం చేయాలంటే ఎవరి వల్ల కాదు. ఎవరో ధనిక వర్గం డబ్బులు ఉన్నవాడే చేయగలుగుతాడు, కానీ సామాన్యుడు చేయలేడు. మరి దీనివల్ల ఇబ్బంది పడడం తప్ప రెండోది జరిగేది కాదు. కాబట్టి ప్రతి మాసంలో కూడా ఈ యొక్క గణేష్ టెంపుల్లో ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ 2 కలిపి చేస్తున్నాం. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఎవరు కూడా ఈ కార్యక్రమం చేయట్లేదు. ఒక కుక్కి సుబ్రహ్మణ్యం దగ్గరే ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ చేస్తున్నారు. అది కూడా తాంత్రిక విద్యలో జరుగుతుండే. కర్ణాటక రాష్ట్రం మొత్తం కూడా తాంత్రికం. మరి మన తెలుగు సంప్రదాయంలో ఎవరు చేసేవాళ్ళు లేరు. కాబట్టి నేను నాగశాస్త్రం దీని మీద కొంత రీసెర్చ్ చేశాను. కాబట్టి దీనివల్ల ప్రతి వాళ్ళు కూడా ప్రతి ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు. దీనివల్ల ఇబ్బందులు పడుతున్నారు, పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ, రకరకాల ఇబ్బందులు, ఆస్తుల పరంగా, ఫైనాన్షియల్గా, మరి ఆరోగ్యపరంగా, వివాహపరంగా, సంతానపరంగా ఏదో రకంగా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. మరి ఇబ్బంది పడాలంటే మనకు తెలిసి 10 మందికి చెప్పాలన్న సదుద్దేశంతోనే ప్రతి మాసంలో మనం ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రేక్షకులు చూస్తున్న వాళ్ళు కానీ, జాతకాలు తెలుసుకుంటున్న వాళ్ళు కానీ మరి ఇబ్బంది పడుతున్నారు. నేను చెప్తూ ఉంటా, మరి నా ఇబ్బంది అనుకుంటూ ఉంటా, చెప్తూ ఉంటా. చెప్పినప్పుడు ఆచరించాలి. నా దగ్గరే ఆచరించమని కాదు, ఎక్కడ చేసుకున్నా వాళ్ళ ఇబ్బందుల నుంచి బయటపడితే సంతోషమే కదమ్మా, నాకు కూడా అంత పుణ్యమే వస్తుంది కదా నేను చెప్పినందువల్ల. కాబట్టి అవకాశం ఉంటే చక్కగా మన పీఠం వచ్చి చేసుకోవచ్చు. లేదు మీకు అందుబాటులో ఉంటే అక్కడన్నా చేసుకోండి. ఎక్కడ చేసినా సశాస్త్రీయంగా జరగాలి. నేను చెప్పేది అది. శశాస్త్రీయంగా మంత్రలోపం లేకుండా, తంత్రలోపం లేకుండా ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు సత్ఫలితం ఖచ్చితంగా 100% వచ్చి తీరుతుంది. నీకు ఫలితం రాలేదంటే సక్రమంగా జరగనట్టు లెక్క. కాబట్టి అది విచక్షణతో చూసుకొని ఆలోచించుకొని చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. తప్పకుండా గురుగారు. అలాగే హోమాలు, శని హోమం నిర్వహిస్తూ ఉన్నారు, రుద్ర హోమం, మృత్యుంజయ హోమం, మళ్ళీ గత కొన్ని నెలలుగా శూలిని, దుర్గా, లక్ష్మీ నృసింహ కూడా వీటికి మీరు జత చేర్చడం జరిగింది. అంటే వీటిలో పాల్గొనటం వల్ల ఎటువంటి దోష నివృత్తి జరుగుతుందండి? సహజంగా ఇప్పుడు ఈ సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని ప్రభావం బలంగా ఉంది. తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని నడుస్తుంది. మకర కుంభమీన రాశి వాళ్ళకి ఏలినాడు శని నడుస్తుంది. ప్రతి మానవుడికి కూడా 30 సంవత్సరాలలో 12.5 సంవత్సరాలు శని పరిపాలిస్తుంటాడు. ఇందాక ఒక ఆయన చెప్పారు, వచ్చాడు నష్టపోయాడని, 3 ఫ్లాట్లు నష్టపోయాడమ్మా అని చెప్పారు. అతను కరెక్ట్గా ఏలినాడు శని సమయంలోనే ఈ నష్టం అంతా జరిగింది.
మరి ముందుగా ఈ శనికి చేసుకుంటే ఇటువంటి నష్టాలు రావు. ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు విపరీతంగా కోట్లలో వ్యాపారం చేసిన వాడు కూడా ఒక్కసారి దిగజారిపోయాడంటే ఖచ్చితంగా శని ప్రభావమే. మరి ఈ యొక్క కాలచక్రంలో ఈ శని సమయంలో, ఏలినాటి శని సమయంలో కానీ, అష్టమ శని సమయంలో కానీ, అర్ధాష్టమ శని సమయంలో కానీ ఖచ్చితంగా నష్టం జరుగుతుంది. అప్పటిదాకా ఎంతైతే సంపాదించామో వాళ్ళకి తగ్గట్టుగా నష్టపోతారు. అంటే ఎంత చెట్టుకు అంత గాలి అంటారు కదా. మరి బీదవాడికి వాడి తగ్గ స్థితిలో నష్టం జరుగుతుంది. అట్లా ఉన్నవాడికి మధ్య తరగతి వాడికి వాడి తగ్గట్టుగా నష్టం జరుగుతుంది. మరి నష్టపోతే మళ్ళీ అంత సంపాదించాలని మళ్ళీ 10 ఏళ్ళు పడుతుంది చెప్తున్నాను. మరి ఇటువంటి సమయాలు గోచార రీత్యా, నక్షత్ర రీత్యా కాకుండా నామ నక్షత్ర రీత్యా కూడా చూసుకోవాలి. చాలామంది నా నక్షత్రం వేరు కదా అనుకుంటున్నారు. పిలిచే పేరు 30 ఏళ్ళు దాటిందంటే పిలిచే పేరే పనిచేస్తుంది. మరి ఈ యొక్క శని హోమాలు ఎందుకు చేస్తున్నామంటే మరి అందరికీ ఉపయోగపడుతుంది. మరి ఈ కష్టకాలంలో మరి 12 హోమాలు చేయాలంటే చేయలేము. మరి ఒక శని హోమం, రుద్రహోమం చేయాలంటే వేద పండితులుగా రుద్ర స్వాహకారాలు వెళతాయి. ప్రతివాడు చెప్పలేడు. మరి 4 పండితులు కావాలంటే ఎంత అవుతుంది? మరి దానికే ఒక 50,000 కనీసం ఖర్చు అవుతుంది. తక్కువలో తక్కువ 50,000 ఖర్చు అవుతుంది ఇన్ని హోమాలు చేయాలండి. రుద్రహోమం, మృత్యుంజయ హోమం, ఆయుష హోమం, శనేశ్వర హోమం, శూరుని దుర్గా, లక్ష్మీ నృసింహం, ఇవన్నీ చేయాలంటే కనీసం ఖర్చులకి 50,000 సరిపోవు కరెక్ట్గా చేస్తే. మరి ఇంత ఖర్చు పెట్టి చేయాలంటే అందరం చేయలేం కాబట్టి ప్రతి వాళ్ళకి అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతోనే ప్రతి మాసంలో కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. అమ్మా నమస్తే. నా మాట వినిపిస్తోందమ్మా? వినిపిస్తుందండి. మీ పేరు చెప్పండి. నా పేరు కృష్ణవేణి అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. మా అమ్మాయి గురించి అడుగుదామని చేశామండి. చెప్పండి అమ్మా. అక్టోబర్ 25, 2001 అండి. తెల్లవారుజామున 3 టైంలో పుట్టింది. అమ్మాయి పేరమ్మా? జయశ్రీ దేవి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు మీరు? మేము కర్నూలు డిస్టిక్ అండి. మాట్లాడండి అమ్మా గురువు గారితో. చెప్పమ్మా, నక్షత్రం తెలుసా? నమస్తే గురుగారు. నమస్తే అమ్మా, నక్షత్రం తెలుసా? శ్రవణ నక్షత్రం 2వ పాదం అండి. ఓకే అమ్మా, కరెక్టే వచ్చింది. చెప్పమ్మా, దేని గురించి? పెళ్లి గురించి అడుగుతున్నావా? పెళ్లి గురించేనండి. డిగ్రీ అయిపోయింది అమ్మాయిది. చదువు బ్రహ్మాండంగా ఉంది. 2 సంబంధాలు చూసామండి, అవి క్యాన్సిల్ అయిపోయాయి. ఓకే, ఈమె పుట్టిన మీకు కలిసి వచ్చిందా లేదా చెప్పండి. ఈ అమ్మాయి పుట్టిన తర్వాత మీకు బాగున్నదా లేదా? అదే మామూలుగానే ఉందండి. అది మామూలుగా కాదు, అమ్మాయి పుట్టక ముందు ఉన్నటువంటి స్థితి, అమ్మాయి పుట్టిన తర్వాత మార్పు వచ్చిందా లేదో చెప్పండి. వచ్చిందండి, కొంచెం పర్లేదు. ఎందుకంటే మీ అమ్మాయి జాతకంలో కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. తర్వాత లగ్న దోషం కనపడుతుంది. ఈ లగ్న దోషం వల్ల వైవాహిక జీవిత పరంగా కొంత సమస్య వస్తుంది. తర్వాత శుక్రుడు నీచబడ్డాడు. శుక్రుడు సకల భోగాలకు అధిపతి. అటువంటి శుక్రుడు నీచబడ్డాడు. తర్వాత ఈ లగ్న దోషాన్ని ఖచ్చితంగా కదళీ వివాహం చేయాలి. కదళీ వివాహం చేయడం ఒకటి, నాగదోషాన్ని నాగప్రతిష్ఠ చేయాలి. దాంతోపాటు కుజుడికి, రాహుకేతువులకి, శుక్రుడికి జపహోమాలు చేయాలి. ఇవి చేసి పెళ్లి ప్రయత్నం చేస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా తన వివాహ జీవితం బాగుంటుంది. ఇవి చేయకుండా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా 100% ఇబ్బందులు వచ్చే సూచన కనపడుతుంది. తరువాత ఈ అమ్మాయిని దాటించేటప్పుడు ఒక బంగారు కాసు పెట్టిన తర్వాత దాటించాలి. లేకపోతే ఏమవుతుందంటే మీ ఐశ్వర్యం మొత్తం చేసేటువంటి అత్తగారింటికి వెళ్ళిపోతుంది. గుర్తుపెట్టుకోండి. ఇంకా వివరాలు కావాలంటే ఫోన్ చేయండి, వివరాలు చెప్తాను. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు? అమ్మా కొంచెం గట్టిగా మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. కొంచెం గట్టిగా అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 5 కాదు. ఎవరమ్మా మాట్లాడేది? నేను. పెద్దవాళ్ళు ఉన్నారా ఇంట్లో? లేరండి. తర్వాత చేయమ్మా. సరే, మీకు ఏమన్నా డౌట్ ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ని సంప్రదించండి అమ్మా. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టేసి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. అలాగే. నమస్తే అండి. చెప్పండి అమ్మా. దయచేసి చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా కాల్ కలవగానే చక్కగా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని అనుకుంటే టీవీ వాల్యూమ్ని మ్యూట్లో పెట్టి గురువుగారితో మాట్లాడి మీకు ఏమన్నా సందేహాలు ఉంటే అవకాశం వచ్చింది కాబట్టి చక్కగా ఉపయోగించుకోండి. ఒకవేళ అవ్వలేదు, కాల్ కలవట్లేదు అని అనుకుంటే కనుక మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకోండి. గురుగారితో డైరెక్ట్గా మాట్లాడచ్చు, డైరెక్ట్గా కలిసేటువంటి అవకాశం ఉంది. లేదా జాతకపరంగా ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాం, వాటి నివృత్తి కోసం ఎదురు చూస్తూ ఉన్నాము అనుకున్నా, కాలసర్పదోషము, నాగదోషము, సర్పదోషం వంటివి పట్టి పీడిస్తున్నాయి, వీటి పరిష్కారం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాం అనుకున్నా చక్కగా నాగ ప్రతిష్టాపన కార్యక్రమంతో పాటుగా అనేక రకాల హోమాల్ని కూడా గురువుగారు నిర్వహిస్తూ ప్రతి మాసంలో ప్రతి పర్వదినంలో కూడా అందరినీ కూడా ఇందులో భాగస్వామ్యులు చేస్తూ
ఉన్నారు. ఇందులో పాల్గొనాలి అనుకున్న స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి చక్కగా ఫోన్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి. మాట్లాడాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా చక్కగా యాక్టివ్గా మాట్లాడండి. గురుగారితో మాట్లాడేటప్పుడు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి చక్కగా జాతకం తెలుసుకోండి. నమస్తే అమ్మా, కాల్ డిస్కనెక్ట్ అయింది. గురుగారు, ఇప్పుడు ఆశ్లేష బలి అనేటువంటి కార్యక్రమానికి నాగ ప్రతిష్టాపన ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటండి? అంటే నాగప్రతిష్ఠ అనేది ఎప్పుడైతే సర్పాలకు అపరాధం చేస్తామో అక్కడ అపరాధం అంటే మన వల్ల ఒక వ్యక్తి వల్ల సర్పం చనిపోవడం కానివ్వండి, మరి నాగదోషాలు కొన్ని రకరకాలుగా దోషాలు వస్తూ ఉంటాయి. 2 సర్పాల కలయిక చూడడం కూడా మహాదోషం. అట్లాగే భ్రూణ హత్య, కొంతమంది అబార్షన్స్ చేస్తుంటారు. అబార్షన్స్ చేయడం వల్ల కూడా ఈ యొక్క నాగదోషం వస్తుంటుంది. తర్వాత భార్యాభర్తలను విడదీసిన, తండ్రి కొడుకులను విడదీసిన, తల్లి కొడుకులను విడదీసిన నాగదోషం వస్తుంది. అట్లాగే పరులు సొమ్ము అపహరిస్తే నాగదోషం వస్తుంది. ఆస్తులు కొంతమంది అన్యాయకరంగా సంపాదిస్తుంటారు, పక్కన వాడు ఆస్తి కాజేస్తుంటారు. అన్నదమ్ములు అయితే కూడా దానివల్ల కూడా ఇక కొంచెం దోషాలు వస్తూ ఉంటాయి. మరి ఎవరికి వాళ్ళని అనుకుంటా అంటే మేము కరెక్టే ఉన్నాం అనుకుంటారు. కానీ ఇది మనం చేసినా, మన పూర్వీకులు ఎవరు చేసినా కూడా ఇటువంటి దోషాలు సంభవిస్తూ ఉంటాయి. దీనికి ఈ యొక్క ప్రాణప్రతిష్ఠ, నాగప్రతిష్ఠ అంటే ప్రాణప్రతిష్ఠ, విగ్రహంలోకి ఇందాక నేను చెప్పిన విధంగా ఆ ప్రతిష్ఠ హోమాలు చేయడం, ఆ ప్రతిష్టకు సంబంధించినటువంటి క్రతువులు చేయడం వల్ల, ఆ ప్రాణప్రతిష్ఠ విగ్రహంలో చేయడం వల్ల ఆ చేసిన దోషం ఈ నాగప్రతిష్ఠ ద్వారా పోతుంది. తర్వాత ఆశ్లేష బలి పూజ అనేది మొత్తం 76 రకాల సర్పజాతులు ఉన్నాయి. ఈ 76 రకాల సర్పజాతుల్ని ఈ యొక్క ఆశ్లేష బలి పూజలో ఒక యంత్రం ఉంటుందమ్మా. ఆ యంత్రంలో ఒక్కొక్క గడికి ఒక్కొక్క దేవత ఈ యొక్క సర్పజాతులు పేర్లతో సహా ఆవాహన చేయడం, దానికి బలిహరణ వేయడం, తర్వాత హరిద్రోదకంతో తర్పణ ఇవ్వడం, పుష్పాండ బలి ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఈ యొక్క సర్పాలకు ఏదైతే అపరాధం జరిగిందో, సర్పాలను చంపడమో, సర్పాలు ఏదైనా రకరకాలుగా జరుగుతుంటాయి, ఇబ్బందులు జరుగుతుంటాయి, సర్పాలకు జరుగుతుంది. కాబట్టి ఆ దోషం పోవడానికి ఈ 2 క్రియలు అద్భుతంగా పనిచేస్తాయి. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే మేడం. అమ్మా, మీ పేరు చెప్పండి. నా పేరు మంజు మేడం. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 1983 10వ నెల 21వ తేదీ మేడం. 83/10/21. 21. టైం అమ్మా? టైం రేపుట్టినాడు అన్నారు మేడం. మా అమ్మ సక్రం తెలియదు. ఆ రోజు పుణ్యం అయిపోయిందంట. పొద్దున్న, మధ్యాహ్నమా, సాయంత్రం అని ఏమన్నా తెలుసా? నైట్ మేడం. నైట్. సరే అమ్మా, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా, రాత్రి ఎన్ని గంటలకి సుమారుగా? తెల్లు గురుగారు. పౌర్ణమి అప్పుడే అయిపోయిందంట. పుణ్యం అయిపోయింది. అక్కడ పౌర్ణమి చూడాలంటే పంచాంగం చేయాలి. పౌర్ణమి ఎప్పుడు అయిపోయింది, ఎన్ని గంటల దాకా, అంతే కదమ్మా. చెప్పమ్మా, నీ సమస్య ఏంటో చెప్పు. సమస్య ఇప్పుడు అదే గురుగారు, భార్య భర్తలు ఇద్దరు ఇడిపోయినారు గురుగారు. అందుకనే గురుగారు. ఎవరిది ఈ జాతకం? మా తమ్ముంది గురుగారు. మీ తమ్ముడు పేరేంటి? శ్రీనివాసులు గురుగారు. మీ అమ్మాయి పేరేంటి? మీ మరదల పేరేంటి? సుగుణ మేడం. సుగుణ గురుగారు. అమ్మాయి సమయం బాగాలేదు. ఎన్నాళ్ళైంది విడిపోయి? సంవత్సరం అయిందా, 2 ఏళ్ళైందా? 1.5 సంవత్సరం గురుగారు. 1.5 సంవత్సరాలు అయింది. శని బాగలేడు. అమ్మాయి దాంట్లో దోషాలు ఉన్నాయి, అవునా? అవును గురుగారు. ఏం చేస్తారంటే శనికి హోమం చేయించండి అమ్మాయి పేరు మీద. శని హోమం, రుద్ర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమాలు చేస్తే మళ్ళీ ఖచ్చితంగా కలిసి తీరుతారు. పైగా దీని ప్రభావం వచ్చే సంవత్సరం మే వరకు ఉంది. ఎప్పుడైతే జన్మలగ్నంలో కుంభరాశిలో శని ఉన్నాడో దీనివల్ల ఇబ్బందులు వస్తాయి. కొద్దిగా ఓర్పు వహించమని చెప్పమ్మా. వచ్చే సంవత్సరం వరకు వెయిట్ చేయమను, ఓకేనా? అమ్మాయి రానంటుంది గురుగారు, తిడుతుంది. సమయం బాగున్నప్పుడు నెగిటివే వస్తుంది, పాజిటివ్ ఎప్పుడు రాదు. నేను చెప్పింది చేయండి. ఇద్దరు ఆడపిల్లలే పుట్టినారు గురుగారు. తప్పేముంది, నువ్వు ఆడపిల్లవు కాదా? ఇద్దరు ఆడపిల్లలు. సంతానం అనేది గుర్తుపెట్టుకో, నువ్వు అనుకుంటే కాదు, నేను అనుకుంటే కాదు. అది గాడ్ గిఫ్ట్, అది ఓకేనా? భగవంతుడు ఇవ్వాలి, ప్రసాదించాలి, అర్థమైందా? ఆడపిల్లలు పుడితే కాపురం చేయకూడదా? కాదు గురుగారు, మేము అట్లా అనుకోదు గురుగారు. మా అమ్మాయి అట్లా ఆలోచిస్తాను. నువ్వేంటున్నావు 2 ఆడపిల్లలు పుట్టారని? అట్లా అనుకోవద్దమ్మా. ఒకటి మాకు బిడ్డలు అంటే ఇష్టం గురుగారు. చనిపోతుంది కలిసి. ఓకే, మంచిదే. వచ్చే సంవత్సరం మే వరకు వెయిట్ చేయండి. తొందరపడి గొడవలకి వెళ్ళొద్దు, పంచాయతీలకు వెళ్ళొద్దు, కోర్టుకి వెళ్ళొద్దు, ఓకేనా? అవును గురుగారు. వచ్చే సంవత్సరం మే తర్వాత ప్రయత్నం చేస్తే మళ్ళీ కలుస్తారు. ఈ లోపల ఏం చేయాలంటే నువ్వు పని చేయి. మీ తమ్ముడు కలవాలనుకుంటున్నావా, విడిపోవాలనుకుంటున్నావా చెప్పు. కలవాలనుకుంటాను గురుగారు. మీ అమ్మాయి పేరు మీద నేను చెప్పే హోమాలు చేయించు. ఇప్పుడు ఒకసారి చేయించు, మళ్ళీ వచ్చే సంవత్సరం మే తర్వాత మళ్ళీ ఒకసారి చేయించు. ఈ 2 చేస్తే ఖచ్చితంగా మళ్ళీ కలిసి తీరుతారు వాళ్ళు, ఓకేనా? 2005 వరకు ఉండాలి గురుగారు. 2005 మే వరకు ఉంది. అవునా గురుగారు? వినటం కాదు, నేను చెప్పింది ఆచరించు. ఆచరిస్తే మళ్ళీ కలుస్తారు, ఓకేనా? గురుగారు. ఓకే అమ్మా. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. హలో, నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? మేడం. అమ్మా నమస్కారం గురుగారు. అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా ఫస్ట్ నాకు? ఇస్తున్నాను మేడం. చెప్పండి. చెప్పండి అమ్మా.
2006 2006 ఏప్రిల్ 17వ తారీఖు. ఏప్రిల్ 17. టైము టైము 2 నుంచి 3 లోపు. పాప మధ్యాహ్నం అమ్మా పొద్దున్న? మధ్యాహ్నం. మీ అమ్మాయిదా ఈ జాతకం? ఆ అమ్మాయి ఏం పేరు అమ్మాయిది? నాగవల్లి. మాట్లాడండి గురుగారితో. చెప్పమ్మా. గురుగారు నమస్తే. గురుగారు అండి, పాపకి 2 సార్లు పెళ్లి అనుకున్నాం గురుగారు. 2 సార్లు సంబంధం కుదిరి చెడిపోయింది. దానికోసమని ఫోన్ చేశాను గురు. జాతకపరంగా వచ్చేటప్పటికి అష్టమంలో రాహు పడ్డాడమ్మా. అష్టమ రాహు వల్ల ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఏదన్నా ఒక సంబంధం దగ్గర దాకా జాగిపోవడం జరిగిందా? ఏదైనా ఒక సంబంధం దగ్గర దాకా వచ్చి చేసుకుందాం అనుకొని ఆగిపోవడం జరిగిందా లేదా? అయిపోయింది. పైగా అష్టమంలో రాహు పడితే, రాహు పడ్డా కేతు పడ్డా మీకన్నా కింద కులస్తులు, తక్కువ కులస్తులు పెళ్లి చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. అట్లాంటి ఇబ్బందులు ఏమైనా జరిగినాయా? చెప్పట్లేదు. అలాంటి ఏం జరగలేదు. సరే, ఒక పని చేయమ్మా. ముందుగా అష్టమ రాహుకి కదలి వివాహం చేయించండి. ఓకేనా? అర్థమైందమ్మా చెప్పింది? అమ్మా మీరు టీవీ వైపు చూస్తున్నట్టున్నారు. గురువు గారు చాలా వివరంగా మీకు చెప్తూ ఉన్నారమ్మా. కదలి వివాహం చేయించాలి. ఈ వీటికి సంబంధించి ఇంకా పూర్తిగా తెలుసుకోవాలంటే కనుక మీకు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తోంది. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే వివరంగా అన్నీ చెప్తారు. పరిష్కారం తెలుసుకోవాలనుకుంటే కనుక ఫోన్ చేయండి అమ్మా. గురుగారు, ఇప్పుడు జీవితంలో ఒక్కసారి ఈ హోమాలకు సంబంధించి కావచ్చు, లేదంటే ప్రతిష్టాపనకు సంబంధించి పాల్గొంటే సరిపోతుందా, లేదంటే ఇబ్బంది వచ్చిన ప్రతిసారి పాల్గొనాల్సి ఉంటుందా? ఒక్కసారి చేస్తే చాలమ్మా. ఒక్కసారి చేస్తే ఆ రోజు నుంచి వ్యక్తికి మళ్ళీ తిరిగి ఉండదు. ఇంకా అప్పటిదాకా ఎన్ని రకాల ఇబ్బందులు అయితే పడుతూ ఉంటారో ఆ రోజు నుంచి గ్రాఫ్ మారిపోతుంది, తన స్థితి మారిపోతుంది. నేను చాలామందిని చూశాను. ఎన్నో రకాల ఇబ్బందులు పడి మరి డెవలప్మెంట్ లేని వాళ్ళు మరి విదేశాలకు వెళ్ళగా, విదేశాలకు 2-3 సార్లు వీసా ప్రయత్నం చేసి 10 ఏళ్ళు 15 ఏళ్ళు కాక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఇది చేయంగానే విదేశాలకు వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు నా ఎక్స్పీరియన్స్లో. ఒక అమ్మాయి అయితే పెళ్ళయింది 10 సంవత్సరాలు, భర్త మాత్రం కనీసం 6-7 సంవత్సరాలు వేరే వేరే దేశాలు వెళ్ళొచ్చాడు. ఈ ఒక్కతే పిల్లలు పెట్టుకొని ఇబ్బంది పడుతూ ఉన్నది. మొత్తానికి అప్పులు చేసో ఇల్లు కొనుక్కున్నారు, అపార్ట్మెంట్ కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత ఆమె నా దగ్గరికి వచ్చాడు. గురువుగారు 9 ఏళ్లలో నాతో కలిసి మా ఆయన 2 సంవత్సరాలండి, 7 సంవత్సరాలు విదేశాల్లో జాబ్ చేస్తున్నారు. అసలు మీ ఇద్దరు కలిసి ఉండే యోగం ఉందా లేదా? మరి డబ్బు సంపాదించడానికేమో ఏదో ప్రయత్నం చేయాలి, అంతే కదా. మగవాడి పని అదే కదమ్మా, ఏదో ఒకటి సంపాదించాలి, పిల్లల కోసం, భార్య పిల్లల కోసం చేయాలి. మరి నా దగ్గరికి వచ్చాడు. మరి ఇద్దరు వెళదామంటే ఏమో వీసా ఇస్తే రిజెక్ట్ అవుతుంది. పోనీ ఆయనకి కూడా కొన్నాళ్ళు 2 సంవత్సరాలు విదేశాల్లో ఉంటే మళ్ళీ వీసా ప్రాబ్లం రావడం, వెనక్కి రావడం, మళ్ళీ కొత్త విదేశాలు ప్రయత్నం చేయడం. ఈ స్థితిలో నా దగ్గరికి వచ్చారు. చూశాను ఇదే రకమైన నాగదోషము, కాలసర్పదోషం ఉన్నది. ఈ దోషం ఉందండి, మరి ఏం చేయమంటారని అడిగితే ఇది నాగప్రతిష్ఠ చేయండి, ఆశేష బలి పూజ చేయండి అని చెప్పాను. చెప్పిన తర్వాత సంకల్పం చేశాము. ఆయన అప్పటిదాకా అమెరికా పోవాలని ఆయన కోరిక. అప్పటిదాకా గల్ఫ్ కంట్రీస్ అవి తిరిగి వచ్చాడు. వీసా వేయగానే వీసా కన్ఫామ్ అయిపోయింది, ఆయన కన్ఫామ్ అయింది. అయిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. మరి ఇల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి, తప్పులు పాలయ్యారు కొద్దిగా. నేను చెప్పి ఇల్లు అమ్మద్దమ్మా, నిలబెట్టుకోండి, ఖచ్చితంగా మీరు పైకి వృద్ధిలోకి వస్తారని చెప్పా. ఆయన వెళ్ళిన తర్వాత ఆమెకు నాగదోషం ఉంది, పిల్లలకు నాగదోషం ఉంది. మరి పిల్లలకు కూడా అందరికీ రిజెక్ట్ అయింది వీసా. మరి వీళ్ళందరూ ఫస్ట్ భార్య చేయించుకుంది. భార్య చేయగానే భార్యకి వీసా అయినా ఆమె కన్ఫామ్ అయిపోయింది. మళ్ళీ పిల్లలకి విడివిడిగా చేయించి 4 నాగప్రతిష్ఠ చేయించుకున్నారు. 4 ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. మరి ఇట్లా ఎంతోమంది జరిగింది. ఇది నేను చెప్పి సత్యం, అసత్యం, పొరపాటు కూడా అబద్ధం చెప్పాను. మరి అప్పటిదాకా 9 సంవత్సరాలు మరి జరగక ఇబ్బంది పడి మరి చేయంగా 4 వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా ప్రతిరోజు నాకు మెసేజ్ పెడుతుంటారు, గురువుగారు మీ పిల్లలు అమెరికా వస్తే చెప్పండి, మీ పిల్లలకి ఎటువంటి హెల్ప్ కావాలో చేస్తామని చెప్తూ ఉంటారు. అట్లా వాళ్ళు ఈరోజు సంతోషంగా ఉన్నారు. అమెరికాలో వెళ్ళిపోయి కూడా నాకు తెలిసి 1.5 సంవత్సరం అయిపోయింది. ఇట్లా అద్భుతమైన ఫలితాలు వస్తాయమ్మా. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 1993 అండి. ఆగస్టు 9వ తారీఖు అండి. ఆగస్టు 9. టైం అమ్మా? తెల్లవారితే సోమవారం అండి. టైం 3:45 పొద్దున్న. సరే, ఎవరిదమ్మా ఈ జాతకం? మా అబ్బాయిదండి. అబ్బాయి పేరు చెప్పండి. లక్ష్మీ లోకేష్ కుమార్. మాట్లాడండి అమ్మా గురువు గారితో. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే. డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా చెప్పావు, కన్ఫ్యూజన్ లేకుండా చెప్పమ్మా. దేని గురించి అడుగుతున్నావు? అబ్బాయికి వివాహం చేయాలంటే అసలు సంబంధాలు ఏమి రావట్లేదండి. అందంగా ఉన్నాడని అసలు ఎవరు కూడా ఇస్తామని ఎవరు రావట్లేదు. ఏం చదువుకున్నాడు అబ్బాయి?
ఏం చేస్తుంటాడు అమ్మా? చేస్తున్నాడండి. అమ్మా అపోలోలో చేస్తున్నాడండి. బీటెక్ చదువుకున్నాడండి. చిన్నప్పటి నుంచి నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి బాబుకి. ఉమ్, అది జగన్ నాగదోషం ఉన్నారని జగన్నాథ్లు పాలు పోయిస్తే మంగళవారం సీటు వచ్చిందో వాంతులు కాస్త తగ్గినాయండి. ఉమ్. వాంతి తగ్గినాయి కానీ ఒళ్ళు రాలేదండి. సన్నంగా ఉన్నాము, పిల్లడికి హెల్త్ బాగాలేదని ఏం చూసినా కుదరట్లేదండి. వివాహం గురించి అని ఏమంటారండి గురువు ఒక పని చేయమా, నాగప్రతిష్ఠ చేయించు. ఎందుకంటే జాతక చక్రంలో కుజుడు రాహు దోషం ఉన్నారు. రాహు దోషం ఉంటే ఏమవుతుందంటే తిన్న తిండి ఒంటికి పట్టదు. ఇంత తిన్నా కూడా సన్నగా ఉంటారు, ఓపిక లేనట్లుగా ఉంటారు. కాబట్టి రాహు దోషం బలంగా ఉంది. కుజుడు కూడా బాగలేడు. కుజుడు గురువు కలిసి ఉన్నారు కాబట్టి ఈ యొక్క నాగప్రతిష్ఠ ఒకసారి చేయించమ్మా. చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. ఏదైనా వివాహ సంబంధ దోషాలన్నా కూడా తొలగిపోతాయి. ఓకేనా? మేము సొంతంగా మేము మీ దగ్గర తీసుకురావాలంటే ఏ నెంబర్ కన్నా ఫోన్ చేయించండి. కింద అపాయింట్ కింద మరి పాల్గొలేదు. అదేనమ్మా, కింద అపాయింట్మెంట్ నెంబర్ ఉంది. ఆ నెంబర్కి కాల్ చేస్తే ఇట్లా ప్రతిష్ఠ చేసుకోవాలి, గురువుగారితో మాట్లాడమని చెప్తే నాకు కలుపుతారు. అది ఎన్ని గంటలకు చేయమంటారండి మరి? 12 తర్వాత చేయి. 1 గంట తర్వాత చేస్తే నేను మాట్లాడతా. ఎట్లా చేయాలి, దాని నియమాలు ఏంటి, నువ్వు ఎట్లా రావాలి, ఏ అడ్రస్కి రావాలి, అన్ని వివరంగా చెప్తావు. ఓకేనా? సరే. ఓకే అమ్మా. ఓకే. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మా. అమ్మా నమస్తే. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 8వ రోజు మేడం, 5వ నెల 1992. ఫ్రైడే రోజు పుట్టాను మేడం. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల లోపు పుట్టాను మేడం. పేరమ్మా మీది? నా పేరు మీనా మేడం. మీనా గారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? మేము హైదరాబాద్ నుండి కాల్ చేస్తున్నామండి. మాట్లాడండి అమ్మా గురువు గారితో. చెప్పమ్మా, పెళ్ళయిందా? పెళ్ళైంది గురువు గారు. నమస్కారం గురువు నమస్తే. గారు. మంచిగా ఉన్నారా? బాగానే ఉన్నాము సార్. బాగానే ఉన్నాం. నేను ఇట్లా సెకండ్ ఇయర్ కంప్లీట్ చేశాను గురువు గారు. నాకు గవర్నమెంట్ ఉద్యోగం సెంట్రల్ రైల్వే రాయాలని చెప్పేసి కోచింగ్ తీసుకుంటున్నాను. వెరీ గుడ్. అదే జాబ్ వస్తుందా లేదా అని చెప్పేసి. గవర్నమెంట్ జాబ్ 100కి 100% వస్తుంది, అనుమానం లేదు. ఓకే గురువు గారు. జాతకం చాలా అద్భుతంగా ఉంది, చాలా తెలివిగలదాని. అవునా? గురువు గారు. కాకపోతే నాగదోషం కుజదోషం బలంగా ఉంది. ఆరోగ్యం ఎట్లా ఉందమ్మా? ఆరోగ్యం బాగుందా? ఆరోగ్యం అయితే ఏం బాగుండట్లేదు గురువు గారు. దోషం కనపడుతుంది. కుజాష్టమ దోషం ఉంటే అనారోగ్య సమస్యలు, ఎముకల బాధ, ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు, లేదా గైనిక్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? అవును గురువు గారు. అది పోవాలంటే నువ్వు ఎన్ని మందులు వాడినా, ఎంతమంది డాక్టర్ల దగ్గర వెళ్ళినా కూడా తగ్గదు, గుర్తుపెట్టుకో. అవును గురువు గారు. నాగప్రతిష్ఠ చేస్తే నీ బాధ ఇట్లా ఇసిరి అవతల పడేసినట్టు పోతుంది. ఓకేనా? ఇది చేయి ఫస్ట్. అలాగే గురువు గారు. అది చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది, ఉద్యోగానికి ఆటంకాలు లేకుండా ఖచ్చితంగా ఉద్యోగం వచ్చి తీరుతుంది. అమ్మా ఓకేనా? ఓకే గురువు గారు. ఓకే అమ్మా, రైట్. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే మేడం. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 23/11/1984. టైం అమ్మా? టైము ఏకోజామున 2:30కి. మీ పేరు? నా పేరు ఆదిలక్ష్మి. మీదేనా ఈ జాతకం? తెల్లవారితే కాదండి, మా వారిది. ఇప్పుడు తెల్లవారితే 24 లేకపోతే 23 చెప్తున్నారా మీరు? బుధవారం రోజు మేడం. సరే అమ్మా, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా, వారం తప్పు చెప్తున్నావు. బుధవారం సార్. బుధవారం నువ్వు చెప్పేలాగా శుక్రవారం వస్తుంది, అంటే 22వ తారీఖు అవుతుంది బుధవారం అంటే. 20 ఏ తారీఖు పుట్టాడు కరెక్ట్గా చెప్పు. 23/11/84. తప్పు మ్యాచ్ అవ్వట్లా. 23వ తారీఖు వచ్చేటప్పటికేమో శుక్రవారం అయింది. వారం కరెక్టా తారీఖు కరెక్టా చెప్పు కనీసం. ఎందుకంటే వారం కరెక్ట్ అంటే 19వ తారీఖు అయింది. మళ్ళీ కరెక్టేనా? 83 చూడండి సార్. 23 కరెక్ట్గా ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని చేయాలి. నువ్వు ఇప్పుడు చూడు వెనక్కి ముందు కాదు, తర్వాత చేయమ్మా. సరే అమ్మా, మీకు ఇంకా పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి, పూర్తిగా తెలుసుకోవచ్చు. గురుగారు ఒక ఏవి చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఏవి ప్లీజ్. నాగశిలా ప్రతిష్ఠ ఇది మహాద్భుత ప్రక్రియ. జాతక దోషాల్ని నివృత్తి చేసి ఉన్నత స్థితి వైపు నడిపించే మార్గం. ఎన్నో కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగించే దైవ కార్యం. జనన కాల నామ నక్షత్రవశాత్తు ఎన్నో ఏళ్ల నుంచి కాలసర్ప గ్రహ దోషాల నుంచి బాధపడుతున్న వారి జీవితాల్లో
వెలుగులు నింపే మహత్కార్యం. జన్మకుండలి రీత్యా జీవితంపై ప్రభావం చూపించే రవి, చంద్ర, శుక్ర, గురు, బుధ, కుజ, శని అనే ఈ 7 గ్రహాలు ఎవరి జన్మకుండలిలో రాహుకేతువుల మధ్య చిక్కుకొనుంటే కాలసర్పదోషమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కుండలిలో 6 స్థానాల్లో ఏ గ్రహ సంచారం లేకపోయినట్లయితే సంపూర్ణ కాలసర్పదోషంగా పరిగణిస్తోంది. అటువంటి వారి జీవితంలో ఎదుగుదల లేక అనేక కష్టాలను ఎదుర్కొంటూ నైరాశ్యంలో ఉన్నవారికి నాగశిల ప్రతిష్టలతో శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. జాతకరీత్యా అనంత, కులిక, వాసుకి, శంఖపాల, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక, శంఖచూడ, పాతక, విషధార, శేషనాగ దోషాల్ని విశ్లేషించి వేదోక్తంగా శాస్త్రబద్ధంగా మీచే, రాహుకేతు, కుజగ్రహ, సర్పసూక్త హవనాలు చేయించి దోషాలకు బలిహరణ చేసి ఆశ్లేష బలి, నాగయంత్ర పూజలు పూర్తి చేసి ఆపై నాగశిలా ప్రతిష్టలు ఎంతో భక్తితో చేయించే పుణ్యకార్యం. ఆయుష్షు, ఆరోగ్యం, క్షేమాన్నిచ్చే నాగశిల వాయు ప్రతిష్టలు రాహుకేతువులు కలిగించే సకల దోషాల్ని నివారిస్తాయి. తద్వారా ఉన్నతమైన పరిపూర్ణమైన జీవితానికి మార్గం సుగమమవుతుంది. రాహువు పంచమంలో ఉంటే వచ్చే నాగదోషం, రాహువు వ్యయంలో ఉంటే వచ్చే బంధన దోషం, గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఉన్నప్పుడు వచ్చే కాలసర్ప యోగాలు, గురుచండాల యోగం, సర్పభయాలు, రాహుకేతు కుజ దశ జరుగుతున్నప్పుడు వచ్చే దోషాల్ని, బాధలకు ఏకైక నివృత్తి నాగశిల ప్రతిష్ఠ. మీ జాతకపరమైన దోషాల్ని గురువుగారి ద్వారా తెలుసుకొని నాగ ప్రతిష్టతో నివృత్తి చేసుకొని ఉన్నతమైన జీవితంలో అడుగుపెట్టండి. అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా జరిగే నాగశిల ప్రతిష్టలు, శని, రాహు, కేతు, కుజ హోమాల్లో పాల్గొని అఖండ ధన, గృహప్రాప్తి, కుటుంబ శాంతిని పొందండి. వివాహ ప్రతిబంధక దోషాల నుంచి బయటపడండి. సర్వే జన సుఖినో భవంతు. ఇంతటి మహిమాన్వితమైనటువంటి సామూహిక నాగ ప్రతిష్టాపన హోమాది క్రతువుల్లో ఎవరైనా పాల్గొనాలి, పేర్లు నమోదు చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్స్ని సంప్రదించండి. నెక్స్ట్ జూలై 14 ఆదివారం నాడు కార్యక్రమాలు జరగబోతున్నాయండి. ధన్యవాదాలు గురుగారు, చాలా మంచి విశేషాలు అందించారు. ధన్యవాదాలండి. ఇది వాల్టి నాగసిద్ధి కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.